నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని గ్రామాల్లోని లంక భూముల ఇష్యూ క్లియర్ అయిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. రైతుల సమస్యలపై పెమ్మసానితో పాటు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చర్చించారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో పాటు రాష్ట మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. గ్రీన్ బఫర్ జోన్ ను తుళ్లూరులో అడిగారని, దీనివల్ల 36 ఫ్లాట్లు ఎఫెక్ట్ అవుతుండగా దాన్ని 3కు తగ్గించినట్లు పెమ్మసాని చెప్పారు. 2004 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వలేదని, వారితో మరోసారి చర్చించనున్నట్లు తెలిపారు. రోడ్డుసోలో ఉన్న భూములకు నడకదారులను సరిచేస్తామని పేర్కొన్నారు. జరీబు, గ్రామకండం ఫ్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. R5 జోన్పై న్యాయ సలహా తీసుకుంటామని చెప్పారు. సోమవారం తర్వాత గ్రామాల్లో సమావేశాలు పెట్టి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, గ్రామాల అభివృద్ధిపై చర్చించనున్నట్లు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం 47 కేసులు ఉంటే దాదాపుగా ఇక 8 ఉన్నాయి. మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఒక 2 రోజుల్లో ఒక 10 కేసులకి ఏదో వస్తుంది. ఇంకొక 8 కేసులు ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది. అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం. 2500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో. తర్వాత గ్రీన్ బఫర్ జోన్ ఒకటి అడిగారు తుళ్ళూరు విలేజ్లో, జోన్ 1 అని. అంతకుముందు ఇచ్చినటువంటి గ్రీన్ బఫర్ జోన్ వల్ల 39 ప్లాట్స్ ఎఫెక్ట్ అవుతా ఉండని వాళ్ళకి. సో దాన్ని సిఆర్డీ అధికారులు కూర్చొని దీన్ని అలైన్మెంట్ మార్చిన తర్వాత ఇప్పుడు కేవలం 3 ప్లాట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది శుభ పరిణామం. సిఆర్డీఏ అధికారులకి, నారాయణ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే 36 మందిది యాంగ్జైటీ పోయింది దీనివల్ల. రాజధాని ప్రాంతంలోని అసైన్ ల్యాండ్స్కి సంబంధించి ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి తెలియజేసుకుంటాను. ఇక శానిటేషన్ అనేది చాలా 2-3 సమస్యలు నేను సిఆర్డీ అధికారులు ఈ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే విఐపి ఏరియా ఏదైతే సీఎం గారు వివిఐపి ఏరియా ఎవరైతే వస్తుంటారో అప్పుడు అందరినీ తీసుకొచ్చి ఒకే లైన్లో శానిటేషన్ తీసుకొస్తున్నారు. అప్పుడు గ్రామాల్లో శానిటేషన్ ఇబ్బంది వస్తుందంటే దాన్ని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేసి తద్వారా అడిషనల్గా వర్క్ ఫోర్స్ని పెంచి శానిటేషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ దానిలో ప్లాట్లు వచ్చారో ప్లాట్ల గురించి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మినిస్టర్ గారు చెప్పారు. దాని మీద చాలా సివియర్ వర్కౌట్ జరుగుతుంది. అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా విదేశాల్లో ఉండటం కావచ్చు, పేరెంట్స్ చనిపోయి ఉండొచ్చు, కోర్టు కేసు ఉండొచ్చు, బ్రదర్స్ మీద డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇవి కాకుండా ఈ 7628లో రిజిస్ట్రేషన్కి ఇమీడియట్గా ఉండేది 1697, రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అయితే 19కి వచ్చినాయి. అంటే నంబర్ తగ్గిపోతూ ఉంది. తర్వాత ఉండవల్లి ఏదైతే రైతు సోదరులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి లాటరీ కూడా వేయటానికి నిర్ణయించారు. త్వరలో లాటరీ వేస్తున్నారు. లోక్ అదాలత్ల ద్వారా కేసుల పరిష్కారంకు కక్షిదారులు ముందుకు రావాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి సూచించారు. జిల్లా న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ జరిగింది. చెక్ బౌన్స్ యాక్సిడెంట్, కుటుంబ కలహాలకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్లో పలువురు కక్షిదారులు పరిష్కరించుకున్నారు. మీడియేషన్ ద్వారా చాలా కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా న్యాయస్థానం విలువైన సమయంతో పాటు కక్షిదారుల ఖర్చులను తగ్గించుకోవచ్చని సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. అదేవిధంగా అడ్వకేట్స్, ముఖ్యంగా అదేవిధంగా స్టాఫ్ అండ్ కక్షిదారులు, ఈ ముగ్గురు కలిసి కక్షిదారుని యొక్క విశ్వాసం చూడకునే దానిలో మేము సఫలమయ్యాము నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కుటుంబ సమస్యలు, అన్నదమ్ముల మధ్య పార్టిషన్ దావాలు, ఇలాంటి మ్యాటర్లలో కూడా మేము చొరవ చూపించి కేసులు పరిష్కరించడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఎన్ఐ యాక్ట్లు, నెగోషియబిలిటీ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో కూడా మేము సెటిల్మెంట్ చేయడానికి మేము ముందుగా మా జడ్జెస్ అందరూ కూడా తమ వంతు ప్రయత్నం చేశారు.
ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఈసారి చెప్పుకోదగ్గ సెటిల్మెంట్ ఏంటంటే ఈ మోటార్ వెహికల్ కేసులో ఒక చిలుకూరుపేటలో జరిగిన యాక్సిడెంట్లో 40 లక్షల కాంపన్సేషన్ వేస్తే ₹1 కోటి సెటిల్ చేశాము ఆ కుటుంబానికి. 7వ వార్డ్ డీమార్ట్ వద్ద 27 లక్షలతో జరుగుతున్న సీసీ రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణ పనులను డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పనులను నిర్వహించినట్లు సజీలా తెలిపారు. ఆకస్మికంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. పనిలో నాణ్యత లోపాలు లేకుండా చూడాలని కాంట్రాక్టర్ మరియు నగరపాలక సంస్థ అధికారులను డీఏఏఈలకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం 200 కోట్లతో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మించలేదా అని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. నూతన శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను వైసీపీ శ్రేణులు పరిశీలించి స్థానికులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సింగిల్ పిల్లర్లతో ఒక ఐకాన్ బ్రిడ్జ్ నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం డీపీఆర్ను తయారు చేసిందని గుర్తు చేశారు. కానీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అవగాహన రాహిత్యంతో సేతుబంధనం పథకం కింద 100 కోట్లు తెచ్చి ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకులు కాదని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నిర్మాణం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆచారి, నిమ్మకాయల రాజనారాయణ, ఇతర వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి కట్టేటప్పుడు. నేను ఆగస్టు 23వ తారీఖున గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి 2 లెటర్లు ఇచ్చా. సార్, మీ చేతిలో ఈ గుంటూరు పట్టణం పెడితే మాకు నాశనం అయిపోతుంది, మీరు తొందరగా అఖిలపక్ష మీటింగ్ పెట్టండి, మాకు తెలిసినటువంటి ఇన్పుట్స్ ఇస్తాం, అవసరమైతే అందరూ జోలు పెట్టుకొని తిరగండి. గుంటూరు పట్టణ ప్రజలు డబ్బులు ఇస్తారు, ₹100, ₹200 బ్రిడ్జి కట్టడానికి. కానీ ఈ బ్రిడ్జి మటుకు ఎవరికి ఉపయోగం లేదు. ఈ పట్టాలు దాటడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే ఇది ప్రజలకు సత్సంబంధాలు నెలకొల్పేటువంటి బ్రిడ్జి కాదు. దానికి సమాధానం లేదు. అంటే అంతా మా ఇష్టం, మేమేమైనా చేసేస్తాం అనేటువంటి పద్ధతులు వెళ్తున్నారా లేదా? అది ముందు పగలగొట్టొద్దండి. ఎన్నాళ్ళైందండి ఇది పగలగొట్టి? ఇంతవరకు దాని మీద చేయలేదు కదండి. అది చిన్న వ్యవహారం కాదు. దిస్ ఇస్ అ వెరీ మెయిన్ ట్రాక్. ఎంత ట్రాఫిక్ ఉన్న ట్రాక్ ఇది. దీని మీద నుంచి దాన్ని పడగొట్టాలంటే చాలా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి, రైల్వే శాఖ పర్మిషన్ ఇవ్వాలి. అయ్యేవి లేవు, పడగొట్టేశారు. ఇంక తిరిగి వెళ్ళి చేస్తున్నాం, అటు వెళ్ళి తిరగలేక చేస్తున్నాం, ఇటు వెళ్ళి తిరగలేక చేస్తున్నాం. అంతే. ఎన్నాళ్ళు కావాలి సాగు? నాకు అర్థం కాల. 2 ఆర్యూబులు వేసేస్తే ముందు ఎవడు బతుకాడు బతికేవాడు కదా, తర్వాత నువ్వు ఏం కట్టుకున్నా ఈ పొట్టి బ్రిడ్జినే కట్టుకో. ఎందుకంటే వేసావుగా పునాదులు. పొట్టి బ్రిడ్జి తప్పు. ఎంత గొప్ప టౌన్ అండి ఇది, ఎంత గొప్ప టౌన్గా తీర్చిదిద్దబడుతుందండి ఇది భవిష్యత్తులో. ఎందుకంటే అమరావతి పక్కన రాజధాని పెట్టావండి నువ్వు. అమరావతి రోడ్ నగరాలలోని నవీన స్కూల్ 46వ వార్షికోత్సవం ఉత్సాహంగా జరిగింది. స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో డీఎస్పీ భానోదయ, న్యూరాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ పవన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని డీఎస్పీ భానోదయ అన్నారు. అమరావతి రోడ్ నగరాలలోని నవీన స్కూల్ 46వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో డీఎస్సీ భానోదయతో పాటు డాక్టర్ పవన్ కుమార్, స్కూల్ చైర్మన్ చిన్నప్పరెడ్డి, చిన్నమ్మ, డైరెక్టర్లు నవీన్ రెడ్డి, మాధవి, ఆనంద్ రెడ్డి, సునీత తదితరులు పాల్గొన్నారు. ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించేందుకు ప్రతి విద్యార్థి కష్టపడాలని భానోదయ సూచించారు. తమ పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వాళ్ళు సంతోషిస్తారని చిన్నప్పరెడ్డి తెలిపారు. ప్రతిభ కనపరిచిన స్టూడెంట్స్ కు ఈ సందర్భంగా సర్టిఫికెట్లను అతిథులు అందించారు. When you have financial independence, when you are in ability to pay your own bills, people will take you very seriously. మీరేం చెప్పినా సరే దానికి ఒక వాల్యూ ఉంటుంది సొసైటీలో. ఇప్పుడు నేనే ఇంట్లో కూర్చొని ఏమీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేకుండా ఇది చేయండి అది చేయండి అంటే మీలో ఎవరైనా వింటారన్నమాట? వినరు. బట్ I got into this service, not just into this service, any other service or any other job, be financially independent. People will take you seriously. This like, మీరు రాసుకోండి ఎక్కడ మీకు వీలైతే అక్కడ, like print it in your mind. When you're financially independent, people will take you seriously. People give value to what you say. People
ask for your opinions, for your ideologies. That పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి అని అడిగింది విలేకరు మేడం గారిని. పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి, ఎందుకంటే ఈరోజు ఎవరింటారు ఆ పిల్లలు. ఇప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే, ఈ ప్రపంచంలో మనల్ని అత్యధికంగా ప్రేమించే వాళ్ళే తల్లిదండ్రులు, అందుకని వినాలా అన్నారు. వేరే అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా స్నేహితులైనా తల్లిదండ్రుల తర్వాతే. వాళ్ళు అందుకని ప్రేమిస్తారు కాబట్టే, మన బాగు కోరుతారు కాబట్టే, మన ఎదుగుదల కోరుకుంటారు కాబట్టే మనం తల్లిదండ్రుల మాట వినాలని చెప్పారు. ఎంత చక్కటి మాట. బృందావన్ గార్డెన్స్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో 27వ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరిగింది. గత 27 సంవత్సరాలుగా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని విజయభాస్కర్ రెడ్డి వెల్లడించారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో 100, 200, 400 మీటర్ల పరుగు పందాలు, లాంగ్ జంప్, హై జంప్ లాంటి పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఆటల పోటీల వలన విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం పెరిగి విద్యలో మరింత రాణించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ ఫ్రాన్సిస్ రెడ్డి, ఎస్ జోసెఫ్ రెడ్డి, విద్యార్థులు, స్టాఫ్ పాల్గొన్నారు. The most successful people in any field, whether it is academics or sports or scientific research or business or even in sports, in every field, when a person has that never give up attitude, that person will definitely be successful. And today through the sports day, we want to inculcate that mindset into every student to never give up in whatever they are doing, to keep trying and to give their best. And that is the whole motive of conducting this sports day. And you can see that a lot of joyful faces. We can see the children enjoying by participating in all these events voluntarily. So it's really a pleasure to watch children like this and having a stress-free education. నారాయణ స్కూల్లో జరిగిన మాస్టర్ అరేటర్ కార్యక్రమాన్ని ఎంఈఓ పి హవేళ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎస్ఎన్ కాలనీలోని నారాయణ స్కూల్లో అన్ని బ్రాంచ్ల నుంచి అరేటర్లను సెలెక్ట్ చేసి గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తున్నామని ఏజీఎం కె విజయబాబు వెల్లడించారు. విద్యార్థుల్లో లీడర్షిప్ క్వాలిటీ పెంచేందుకు, స్కిల్స్ డెవలప్ చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం మాస్టర్ అరేటర్ కార్యక్రమాలు టౌన్లోని అన్ని బ్రాంచ్ల్లో నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్డీహెచ్పి వాణి, వెంకటేశ్వరరావు, సిహెచ్ శిరీష, బేబీరాణి, సుహాసిని, షమీన్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ స్కూల్స్కి సంబంధించి టౌన్లో, గుంటూరు టౌన్లో ఉన్న అన్ని బ్రాంచెస్ నుంచి ద బెస్ట్ ఆరేటర్స్ని సెలెక్ట్ చేసి, ఫర్ ఆల్ దీస్ బెస్ట్ ఆరేటర్స్ వీఆర్ కండక్టింగ్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్ కాల్డ్ ఎంఓసి గ్రాండ్ ఫినాలే. సో ఈ గ్రాండ్ ఫినాలేలో అరౌండ్ 108 స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ ద టౌన్ బ్రాంచెస్ ఆర్ గోయింగ్ టు కంటెస్ట్ అండ్ ద విన్నర్స్ విల్ గెట్ ద ప్రైజెస్ యాజ్ పర్ segment wise. So just want to thanks to the management for providing such a beautiful program which improves the leadership skills as well as the daring skills of all the students. So for all this program, wishing all the students all the best and have a great and blasting day. అనుకున్న సమయానికే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం ఆలస్యమైందన్నారు. రైల్వే అనుమతులు, స్థానిక షాపుల యజమానుల సమస్యలను తీర్చి త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. శంకర్ విలాస్ బ్రిడ్జి ఒకటి చెప్తున్నాను సార్, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, రకరకాలుగా దానికి తీసుకెళ్తున్నారు. మేము విత్ ఇన్ టైంలో, గౌరవ కేంద్ర మంత్రి గారు మీ అందరికీ మాట ఇచ్చారు, విత్ ఇన్ ద షెడ్యూల్ టైంలో దాన్ని కంప్లీట్ చేసి మేము అప్పచెప్తాం. ఈ మీడియా ద్వారా తెలియజేయాలి. మైనింగ్ పర్మిట్లు వాళ్ళు తెచ్చుకుంటాం లేట్, నిన్న మొన్న కూడా రిలీజ్ చేశారు. వాళ్ళ సైడ్ మైనింగ్ పర్మిట్లు లేక కొంత మెటీరియల్ రాదు, అంతేగాని వర్క్లో మాత్రం ఏం లేదు. యాజ్ పర్ షెడ్యూల్, బిఫోర్ షెడ్యూల్ మేము బ్రిడ్జిని గుంటూరు నగర ప్రజలకు అందజేయలేదు. నువ్వు కోర్టులో వేసావు, నాకు 1,80,000 రావాలని వేసాను ఎగ్జాంపుల్. నేను వెళ్ళి వాళ్ళు వ్యక్తిగతంగా ఏం చేశాను, ఇగో బాబు నీకు ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫలానా బాండ్ ద్వారా ఎంత ఎక్స్ట్రా వస్తుంది, మీకు ఎందుకు ఎక్కడో మిస్గైడ్ అవుతున్నారు, సరిగ్గా కరెక్ట్ చేసుకొని చెప్తాను. నా బాధ్యత ప్రకారం యాజ్ ఎ మేయర్గా వాళ్ళని వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ చేత విత్డ్రా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. తప్పకుండా వాళ్ళని కన్విన్స్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా తప్పకుండా షెడ్యూల్లోకి మీకు బ్రిడ్జి కంప్లీట్. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.